భూములపై తెలంగాణకు అధికారం లేదు, వాటి నిర్వహణ మా పరిధిలోనే. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ. కర్నూలు జిల్లాలోని భగవాన్ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ కొండాపూర్లో ఉన్నటువంటి సుమారు 4,000 కోట్లకు పైగా విలువైన 42.03 ఎకరాలపై తెలంగాణకు ఎట్లాంటి అధికారం లేదని తెలంగాణ హైకోర్టుకి ఏపీ ప్రభుత్వం నివేదించింది. దేవాదాయ చట్టం పరిధిలోని కర్నూలులో రిజిస్టర్ అయినటువంటి ట్రస్ట్ భూముల నిర్వహణ బాధ్యతలని ఏపీ ప్రభుత్వానికి చెందుతాయని తేల్చి చెప్పింది. భూగరిష్ట నియంత్రణ చట్టం కింద 2005లో ఇచ్చిన జీవోను పునఃసమీక్షించి ఆ భూమిని ప్రైవేట్ సంస్థ వ్యక్తులైన భూపతి ఎస్టేట్స్ కట్టబెట్టే అధికారం తెలంగాణకు లేదని పేర్కొంది. బాలసాయిబాబా ట్రస్ట్కి చెందిన 42.03 ఎకరాలను భూపతి ఎస్టేట్స్కి అప్పగించడానికి సవాల్ చేస్తూ 2024 తమ్మిడిపోయిన సంతోష్ కుమార్ మరో 4 హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదిగా ఉన్న ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ తరపున కె రామచంద్రమోహన్ కౌంటర్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం కొండాపూర్లో 42.03 ఎకరాల భూములు ట్రస్ట్ వేనం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ట్రస్ట్ తెలంగాణ దేవాదాయ చట్టం కింద రిజిస్టర్ కాలేదని, ఏపీ చట్టం కింద అక్కడ రిజిస్టర్ అయినందున భూముల నిర్వహణ ఏపీ దేవాదాయ శాఖదే అన్నారు. దేవాదాయ శాఖకి చెందిన భూములను హైకోర్టు అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించరాదని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ వారికి అప్పగించిందన్నారు. ట్రస్ట్ భూముల నిర్వహణ, రక్షణ వ్యవహారాలను ఏపీ దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తోందని తెలిపారు. దీని మీద ఇటీవల విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయమని తెలంగాణ ప్రభుత్వానికి 5,000 జరిమానా విధించితే ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు. తిరుమల